ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గమని, ప్రజలను చైతన్యపరిచి ఐక్య ఉద్యమాలను బలోపేతం చేయాలని సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పిలుపునిచ్చారు. ప్రజలపై పెరుగుతున్న ఆర్థిక భారాలు, నిరుద్యోగం, రైతులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. సిపిఐ దేశవ్యాప్త పాదయాత్రలో భాగంగా ఆదివారం తాడేపల్లిగూడెం పట్టణంలోని పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కోనాల భీమారావు మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నా సామాన్య ప్రజల ఆదాయాలు మాత్రం పెరగడం లేదన్నారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెరుగుదలతో ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందన్నారు. రైతులు, కౌలు రైతులు, కార్మికులు, చిరు వ్యాపారులు, నిరుద్యోగులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని తెలిపారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్య హక్కులు, సామాజిక న్యాయం, ఉపాధి, విద్య, వైద్యం వంటి మౌలిక హక్కుల పరిరక్షణ కోసం ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను నేరుగా ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావటమే పాదయాత్ర ప్రధాన ఉద్దేశమని తెలిపారు. సిపిఐ దేశవ్యాప్త పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు భవిష్యత్తులో మరిన్ని ప్రజా ఉద్యమాలను నిర్మిస్తామని కోనాల భీమారావు స్పష్టం చేశారు. పాదయాత్రలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కలిశెట్టి వెంకట్రావు, బొద్దాని నాగరాజు, తాడేపల్లిగూడెం పట్టణ కార్యదర్శి మడల నాగేశ్వరరావు, పట్టణ నాయకులు మాస బాబురావు, తూము సత్యనారాయణ, రాంబాబు, మహిళా సమైక్య నాయకులు ఎర్రంశెట్టి శాంతమణి, కళ్యాణి, ఒడ్డాది మేరీ, ఎన్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి 15 వరకు కూడా మరి దేశవ్యాప్తంగా పాదయాత్ర మొదలుపెట్టింది. ఈ పాదయాత్రను తీవ్రం చేయాలని చెప్పేసి ప్రజానికాన్ని కోరుతూ ఉన్నాం. అయితే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే మేము మా జనాల్ని మంచి సస్యశ్యామలు చేస్తాం, అందరికీ ఉద్యోగాలు ఇస్తాం, గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గిస్తాం, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తాం, ఈ దేశాన్ని సక్సెస్ చేస్తామని చెప్పేసి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ శక్తులకి ఊడిగిలు కాస్తూ ఉన్నాడని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఎప్పటికైనా మోడీ గారు మీరు ఆ రోజున ఏవైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ అమలు జరపాలని, ఈ కార్పొరేట్ శక్తుల్ని కొమ్ముగాచే విధానం మానుకోవాలని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అదే కాదు, ఈ రాష్ట్రానికి వచ్చేటప్పటికి మరి కూటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు ఇచ్చాడు. సూపర్ 6 అన్నాడు, ఏ ఒక్కటి అమలు జరగలేదు. మరి నెలకు సంవత్సరానికి 3 బండ్లు ఇస్తామన్నాడు. ఏ ఒక్కరికి ఇద్దరికో ముగ్గురికో ఇచ్చారు తప్ప మిగిలిన జనానికి ఎవరికి ఇవ్వలేదు. 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తారన్నాడు. ఇవాళ 60 సంవత్సరాలు నిండిన వేలల్లో ఉన్నారు, ఏ ఒక్కరికి పెన్షన్ ఇవ్వలేదు. నిత్యావసర వస్తువులు తగ్గిస్తా అన్నాడు, డీజిల్ తగ్గిస్తా అన్నాడు, పెట్రోల్ తగ్గిస్తా అన్నాడు. దీని అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విపరీతంగా పెరిగిపోయినాయి. పక్కన వీటిని తగ్గించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. అంతేకాదు, మీరు ప్రచారంలోకి వచ్చి ప్రజా సమస్యలు పక్కన పెట్టి మీరు కొట్టుకోవడం, తిట్టుకోవడం తప్ప ప్రజలను పరిపాలించడం మానేశారని చెప్పేసి ఇంకా గుర్తు చేస్తూ ఉన్నాం. మేము ఇప్పటికైనా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నింటినీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ సిపిఐ దేశవ్యాప్తంగా పాదయాత్రకు పిలుపునివ్వడం జరిగింది. ఈ పాదయాత్రలో ఈ నెల 6వ తారీఖు నుంచి ప్రారంభమైన ఈ నెల 15వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా సిపిఐ పాదయాత్ర నిర్వహిస్తూ ఉంది. ఈ పాదయాత్రలో భాగంగా ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ఇలా ప్రధానమైనటువంటి ఇలా ఎజెండా దేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించాలని, మత సామరస్యాన్ని కాపాడాలని, లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రధానమైనటువంటి డిమాండ్లతో పాటు ఎన్నికల ముందు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని అమలు జరపాలని చెప్పి సిపిఐ పాదయాత్ర డిమాండ్ చేస్తూ ఉంది. ప్రధానంగా దేశంలో ధరలు తగ్గిస్తాం, అలాగనే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం, రైతాంగ ఆత్మహత్యలు నివారిస్తాం, దేశాల్లో ములుగుతున్నటువంటి పేదల కష్టజీవుల శ్రమజీవుల యొక్క సంపద 80 లక్షల కోట్ల పైన విదేశీ బ్యాంకుల్లో మూలుగుతూ ఉంది. మన పార్టీ అధికారంలోకి వస్తే 80 లక్షల కోట్ల రూపాయల నల్లధనాన్ని వెనక్కి తెచ్చి ఒక్కొక్కరు బ్యాంక్ ఖాతాల్లో 15 లక్షల రూపాయలు జమ చేస్తామన్నారు. ఇప్పటికే కూడా 12 సంవత్సరాలు పరిపూర్తి అవుతూ ఉన్న ఏ ఒక్క హామీని కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు జరపలేదు. ఇవాళ అమలు జరపలేదు సరికదా, ఇవాళ ప్రజలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు, ఇవాళ దేశ సంపదగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు, ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ, రైల్వేలు, ఎల్ఐసీలు, బ్యాంకులు, విమానయాన కేంద్రాలు, చమురు సంస్థలు, ఇట్లాగా లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అదానీ, అంబానీ లాంటి
కార్పొరేట్లకి పెట్టుబడిదారులకి అప్పనంగా దారాదత్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ప్రజల ఆస్తి. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు ఈ దేశ సంపద. ఈ దేశ సంపదని ఇవాళ అన్యాయంగా అక్రమంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ అన్యాయంగా అక్రమంగా ఇవాళ కార్పొరేట్ వర్గాలకి దారాదత్తం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఇల్లు లేని పేదలు లేకుండా ప్రతి ఒక్కరికి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంట్లో ఇస్తాం, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. ఇవాళ 27 నెలలు అయింది ఆయన అధికారంలోకి వచ్చి. ఇవాళకి కూడా ఏ ఒక్కరికి ఇంటి స్థలం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అలాగే 45 ఏళ్ళు నిండినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు నెల